అసదుద్దీన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, అక్బరుద్దీన్ వ్యాఖ్యలు కేవలం మైనారిటీల సానుభూతి కోసమేనని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత అన్నారు. సైదాబాద్ డివిజన్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బస్తీలు, కాలనీలు తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే అక్బరుద్దీన్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల ఓవైసీ కుటుంబ పాలనలో పాత బస్తీ అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి గోష్పదీకృత వారాసిం మదహీకృత రాక్షసం రామాయణం మహామానం రత్నం వందే. नरेंद्र मोदी नायकत्व, नरेंद्र मोदी नायकत्व, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी. మొత్తం నీ చెయ్యి వస్తుంది అడ్డం ఈ 40 ఏళ్ళగా ఇంత భయం ఉండే చేసిండు అని ఇన్ని పనులు. వామ్మో, దొరబాబులేగా తిరిగిండు గడ రోడ్ల మీద పడి చిట్కలు ఎట్లేసిండు. మరి గింత భయం ఉన్నోడు ఏంది? ఇది జైల్లో పెట్టకుండానే ఏం చేయకుండానే ఈ చిట్కలేసుడే నేర్చుకున్న ఆయన. ఇక ఈయన భయపడు ఇప్పుడు ఎవరికి అర్థం కావాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టమండి ఈ ముచ్చట్లంతా. ఇన్న కాడికి ఇన్నారు ప్రజలు. మళ్ళా బెదిరింపు, ఆ బాధలు, ఆ భయం చూస్తుంటే ఈ మళ్ళా ఇన్ని రోజులు బెదిరించిన వాళ్ళేనా వీళ్ళు ఇంకెవరన్నా అని డౌట్ వస్తుంది. ఇదేమి చక్కగైతే లేదా, ఇది కరెక్ట్గా అనిపిస్తలేదు నాకైతే. నాకు ఒక స్త్రీగా ఇంత పోరాటం చేశాము కదా, వింటుంటే నాకు అర్థమైతే లేదు. మరి హైదరాబాద్లో అట్లా ఒకటి కూడా ఉంది. మీకు కూడా తెలుసా? మీకు చాలా పాతగా బాలరెడ్డి గారి టైంలో వీళ్ళు 110% కూడా తెచ్చుకున్నారు పోలింగ్లలో. అట్లా మేము 110% గెలుస్తాం. పోలింగ్లు చెయ్యం వీళ్ళ లెక్క మోసము, కానీ గెలవడం మాత్రం 110% అని చెప్తాం మేము. ఎక్కడ పోయినా అడిగే వాడే